జయ శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో మా నవరాత్రి సిరీస్లో భాగంగా డెకరేషన్ అయితే ఇక్కడిది కంప్లీట్ అయిపోయింది. సో కనపడుతుందా మీకు? చూడండి, వాల్ ఇలా వస్తుందన్నమాట మొత్తము. అండ్ ఇక్కడ కూడా ఇలా వచ్చి దీపాలు ఇలా బాక్సెస్ వస్తాయి అన్నమాట. ఇలా బాక్సెస్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది నాకు ఒక 1200 రూపీస్ పడింది అనుకుంటా. ఇలా దీంట్లో మనము ల్యాంప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు అనమాట. నైట్ వ్యూ బాగుంటుంది. ఇవన్నీ బాక్సెస్ మనం ఇక్కడ పెడతాం అనమాట. ఇక్కడ చూపిస్తాను. ఇంకా ఇన్కంప్లీట్ ఉంది ఇది ఇక్కడ డెకరేషన్. ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాము. ఇంకొన్ని క్రేప్ పేపర్స్ కావాలి. అండ్ ఇల్లంతా ఇలా ఉంది. నీట్గా కిచెన్ అయిపోయింది, సదరేసాం, అన్నీ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం మొన్న వేసుకున్న చూపిస్తాను చూడండి మనం వేసుకున్నాం కదా గోధుమలు, కొంచెం చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి, చూసారా? సో ఇలా మొలకలు వస్తాయి అన్నమాట. ఇది నేను డెకరేషన్ దగ్గర తీసుకుంటాను ఇవన్నీ. ఇంకా ఇక్కడ కూడా రావాలి. ఇంకా కొంచెం వస్తున్నాయి చూడండి, కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ ఇవే. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ పాటికి అసలు వచ్చేయాలి. ఏదండి ఇక్కడ చూడండి, మొలకలు వస్తున్నాయి అనమాట. ఇవన్నీ డెకరేషన్కి నేను తీసుకుంటాను. మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేశాను నిన్న. మొత్తం సర్వేసి నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నాను. అండ్ చాలా కాక్రోచెస్ ఉన్నాయి, చిన్న చిన్న కాక్రోచెస్ అనమాట. ఇది పాత బిల్డింగ్ కదా, సో ఇవన్నీ వార్డ్రోబ్స్ కూడా చాలా పాతవి. సో అక్కడక్కడ ఇలా గ్యాప్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇలా గ్యాప్స్ ఉంటాయి, ఇలా కూర్చుంటాయి అనమాట గ్యాప్స్లో. నాకు కావాలనుకుంటే పెస్ట్ కంట్రోల్ వాడని పిలిచినప్పుడు అబ్బాయి ఇది యూజ్ చేశాడనమాట. టెంపరిడ్ అని ఆన్లైన్లో దొరుకుతుంది మీకు. అంటే పెస్ట్ కంట్రోల్ చాలా పెద్ద పని అని అనిపిస్తే ఇది చిన్నగా మనం ఇలాగా ఎవ్రీ మంత్ మనం ఇది చేసుకోవచ్చు. ఇది డైల్యూట్ చేసి దీంట్లో ఉంటుంది హౌ టు యూజ్ అని. ఇది తెప్పించుకోండి. టెంపరిడ్ అంటారనమాట. ఇది నాకు ఒక 2000 రూపీస్, అంటే పెద్ద బాటిల్ కదా, 2000 రూపీస్ పడింది. ఇది తెచ్చుకొని మేము డైల్యూట్ చేసి వేసుకున్నాం అన్నమాట. ఇలా డైల్యూట్ చేసేసాము చూడండి, వాటర్లో డైల్యూట్ చేసి ఇది స్ప్రే చేసేసాము. కార్నర్స్ అంతా మొత్తం చనిపోయాయి కాక్రోచెస్. అసలు ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయో నాకు వింతగా ఉంది. నేను ఇంత క్లీన్ పెట్టుకున్నా ఎన్ని ఉన్నాయి కాక్రోచెస్ అని. అండ్ ఐకియా ఫర్నిచర్కి ఎక్కువగా లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాయి అన్నమాట, స్టోర్ అవుతున్నాయి. ఇక్కడ ఈ లోపల ఈ ఐకియా ఫర్నిచర్ ఉంది కదా, ఇలా ఈ కార్నర్స్లో ఇక్కడ వెళ్ళి కూర్చుంటున్నాయి. సో ఈ డెకరేషన్ ఇప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. ఇవాళ ఇది కంప్లీట్ చేయాలి. ఇదైతే అయిపోయింది. ఇక్కడ ఇంకా సెటప్ చేసుకోవాలి. ఇదంతా తీసేసి ఇప్పుడు పూజా సామాన్ కోసం వెళ్తున్నాము. కొన్ని డెకరేషన్ ఐటమ్స్, పూజా సామాన్లు రేపు అమావాస్య తీసుకోవద్దు కాబట్టి ఈరోజు అన్నీ పర్చేస్ చేసుకుంటాను. రేపు అమావాస్య మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి. మా వారు లేరు, బయటికి వెళ్ళారు, గుంటూరుకి వెళ్ళారు. సో నేను ఒకదాన్ని కొంచెం కంప్లీట్ చేసుకుని, పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, ఈరోజు ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. సో లెట్స్ సీ, చూపిస్తాను ఇంకేమేమి చేస్తాను ఈరోజు బ్లాగ్లో. బాయ్ ఫర్ నౌ. క్లాత్ నేను అక్కడ అమ్మవారి దగ్గర వేయడానికి తీసుకున్నాను. 200 రూపీస్ పడింది. చాలా పెద్దగా బాగా వచ్చింది 200 రూపీస్కి నాకు. చూడండి ఎంత పెద్దగా ఉంది. చలో వెళ్దామా? సైడ్లో స్టిచ్చింగ్ వేపించేస్తే ఇవన్నీ రాకుండా ఉంటాయన్నమాట. ఇది తీసుకెళ్తున్నాయి ఇప్పుడు. చలో.
ఆకలేస్తుందా? అవుతుంది మల్లూసి పాప. ఏమైంది? శుభమన్ ఏడి వస్తున్నాడా? చూడు ఏడి శుభమన్న. రాలేదా ఇంకా? ఓకే, 5 minutesలో వస్తాడంట. సో పూజా స్టోర్లో అన్నీ అయిపోయినాయి. డెకరేషన్ అయిపోయింది, తీసేసుకున్నాము. అండ్ ఇంకోటి బ్యాంగిల్స్ తీసుకోవాలి అమ్మవారికి, అది తర్వాత లంచ్ తర్వాత. బికాజ్ లంచ్కి నేను ఏం చేయలేదు ఇంట్లో. ఇక్కడ వచ్చాం బాలాజీ డాబా, ఇక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ షాపింగ్ వెళ్ళాలి. నేను మా పాప వెళ్తాం కదా బాబు. వేర్ ఆర్ యూ? ఇక్కడ ఎస్, వీ విల్ గో ఆన్ బైక్ మీద. ఎండ చాలా ఉందని చెప్పి కార్లో వచ్చాము. ఎండ చూడండి ఎట్లా ఉంది. నిన్న మొన్న వర్షం పడ్డట్టుంది, అసలు కుంభ వర్షం. హైదరాబాద్ మొత్తం మునిగిపోయినాయి కొన్ని ఏరియాస్ అయితే. ఇప్పుడేమో ఎండ అదరగొడుతుంది ఎండ. హైదరాబాద్ వెదరు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ నాట్ ప్రెడిక్టబుల్ అనమాట. నాన్ ప్రెడిక్టబుల్ అంటారు, అసలు చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, అట్లా అవుతుంది. అందుకే తొందర పనులు చేసుకోండి ఇక్కడైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా. పాపా ఎంత బాగా కూర్చున్నా ఇట్లా అని, 2 చేతులు దూరం పెట్టుకొని అట్లా రిలాక్స్ మోడ్లో కూర్చున్నావా? ట్రీట్ ఇయ్యంగానే రిలాక్స్ అయిపోతావా? ఓకే. సో మా పాప ఈ కుండలు, ఈసారి కుండలు థీమ్ అనమాట మనది. సో దీనికి పెయింట్ వేసి మిరర్స్ స్టిక్ చేస్తాం, అంతేనా? అండ్ ఇక్కడ పూజ సామాన్లు తెచ్చేసుకున్నాము, ఇక్కడ పెట్టేసాను సపరేట్గా. ఇక్కడ బ్యాంగిల్స్ తెచ్చేసుకున్నాము, రేపు చూపిస్తానని. క్రేప్ పేపర్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఎక్సైటెడ్. ఇక్కడ కుండలు, నాకు కుండలు 500 రూపీస్ పడినాయి, 540 రూపీస్. అండ్ స్టేషనరీ ఇది వచ్చేసి ఒక భవిక, ఇది ఎంత? క్రేప్ పేపర్స్ అన్నీ 200 పడింది మొత్తం అన్నీ, ఒక 200 రూపీస్ ఇవి. నాకు మొత్తం ఇదంతా ఇప్పుడు ఒక 1200 1500 అనుకోండి. 1500లో ఒక డెకరేషన్ అయిపోతుంది. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను నా కోసం కొన్ని తీసుకున్నాను, నా దగ్గర లేవు, తక్కువ కలర్స్ అన్నీ లేవు. అండ్ అమ్మవారికి కొన్ని, ఇవి ఒక 500 రూపీస్, 500 to 600 రూపీస్ అయింది. పూజా సామాన్ ఒక 800 రూపీస్ అయింది. గీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ. ఆవు నెయ్యి అండ్ పెయింట్స్ ఇవన్నీ కలిపి ఒక 300 రూపీస్ అనుకుంటా స్టేషనరీలో మనకి, కదా భావిక? ఓకే. సో ఇక్కడ ఇవన్నీ తీసాం కదా, ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి. పొద్దున్న మా వారు లేరు, పొద్దున్న అలా వెళ్ళిపోయాము. ఇదండి బట్టలు అవుతున్నాయి వాషింగ్ మిషన్లో. ఈరోజు టైం 9:30 అయిపోయింది. ఈరోజు కూడా ఎండ్ అయిపోయింది. రేపు అమావాస్య. మళ్ళీ మా మదర్ పిలిచారు, అక్కడికి వెళ్ళాలి. నానమ్మ పూజ చేస్తారనమాట. నాదైతే అయిపోయింది, మా మామయ్యకి అన్నీ చేసేసుకున్నాను. ఓకే, ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఇది ఐక్యా నుంచి తెచ్చిన కర్టన్, పొడుగుగా అయిపోయింది. దీనికి ఇప్పుడు కట్ చేసో లేకపోతే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇంత పొడుగు వచ్చింది ఇది. సో ఇది ఫిక్స్ చేయాలంట. ఒకవేళ మనకి ఎక్కువ అనిపిస్తే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇది పెట్టి మనము ఐరన్ చేసేస్తే స్టిక్ అయిపోతుందంట. సో చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. బికాజ్ ఇది కర్టన్ డోర్ది బాగుంది, ఎందుకు పాడు చేయాలా అని ఆలోచిస్తున్నా. వేరేది వేసేసుకుందాం ప్రస్తుతానికి, ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తుంది కదా ఇది పెద్దది అని. కట్ చేస్తే షార్ట్ అయిపోతుంది. సరే తీసేసి వేరేది మామూలుగా ఇంట్లో ఉన్నదే వేసేసుకుని, కొత్తది కదా అని వేసాను. బట్ ఇది చాలా పొడుగుగా ఉంది. చెప్పాడు అబ్బాయి పొడుగు ఉంటుందని, బట్ మనకి ఇంట్లో సెట్ కాలేదు. ఇక్కడ తీసేసి నార్మల్ది బయట తీసేసుకుందాం. కొంచెం టీ లూసీ టీ పెట్టుకుందాం కొంచెం. ఈ రోజుకి ఇంతే అండి, చూపించగలిగాను. మళ్ళీ రేపు ఇంకొంచెం ఇది అయిపోయిన తర్వాత, ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను మీకు. అండ్ బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ అవన్నీ తీసి
ఈ కవర్డ్ ఉంది కదా, ఇది కూడా అక్కడ వేయాలి. అండ్ ఇంకొక ఈరోజు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నేను బొమ్మలు పెట్టుకుంటాను కదా, దానికి స్టాండ్ తెచ్చుకున్నాను. అదే నేను రేపు బ్లాగ్లో చూపిస్తాను. కింద కార్లోనే ఉండిపోయింది, మాకు లిఫ్ట్ లేదు కాబట్టి. వర్షం పడింది కదా, సెల్లార్లో నీళ్ళు నిండిపోయి లిఫ్ట్ ఏదో షార్ట్ సర్క్యూట్ అయిందో ఏదో అయింది. సో ఆ రోజు నుంచి లిఫ్ట్ లేదు. దానికి ఒక మేజర్ ఏదో వర్క్ నడుస్తుంది. కిందకి మీదికి దిగలేక, 4th ఫ్లోర్ మేము, కిందికి మీదికి దిగలేక చాలా ఇబ్బందిగా ఉంది. సో అదే కార్లోనే ఉంచాము, తీసుకొస్తాము. ఇప్పటికే చాలా 3 సార్లు 4 సార్లు మార్నింగ్ నుంచి 3 సార్లు భవిక దిగెక్కినాం, 3 సార్లు ఎక్కడం అయింది. మంచిదే హెల్త్కి, బట్ ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ ఎక్కడం అంటే కొంచెం ఎగ్జాస్ట్ అయిపోతున్నాను నేనైతే. సో ఈ రోజుకి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ రేపు మీ ముందుకి మళ్ళీ సరికొత్త బ్లాగ్తో, సరికొత్త డెకరేషన్తో అమ్మవారిని ఎలా చేసుకున్నాను అనేది ఆ రోజు మేబీ ఆ రోజే తీస్తానేమో తెలీదు, బట్ రేపు ఒకవేళ కవర్ చేస్తే అది కూడా చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ షార్ట్స్ చూడండి, మంచి మంచి ఆర్గనైజింగ్ వీడియోస్ పెట్టాను, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫర్ నౌ.